హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సూపర్ హీరోస్. రోజు ఈ టాపిక్ పైన మనం ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాం, కానీ వాళ్ళందరూ అమెరికన్ కంట్రీ లేదా అదర్ కంట్రీస్ సూపర్ హీరోస్. కానీ ఈ రోజు మాట్లాడుకుందాం అప్కమింగ్ గా మన ఇండియాలో రాబోతున్న టాప్ 10 సూపర్ హీరోస్ మూవీస్ గురించి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నెంబర్ 10 రావణ్ 2. 2011 లో షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన రావణ్ మూవీకి సీక్వెల్ రాబోతుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. డైరెక్టర్ కి మూవీకి సీక్వెల్ ఇవ్వాలనున్నట్టు, ఇంకా షారుఖ్ ఖాన్ కూడా దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. రూమర్స్ కాబట్టే ఈ మూవీని 10th ప్లేస్ లో అయితే పెట్టా, లేకపోతే కొంచెం పైన పెట్టుండేవాడిని. ఎందుకంటే మన ఇండియాలో వచ్చిన కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ లో ఇది కూడా ఒకటి. గేమ్ లో ఉన్న క్యారెక్టర్స్ రియాలిటీలో రావడం అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. నెంబర్ 9 మాయావన్. 2017 లో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన తమిళ్ ఫిలిం మాయావన్ కి ఇదైతే సీక్వెల్. అదే మన తెలుగులో ప్రాజెక్ట్ జెడ్ గా రిలీజ్ అయింది కదా, ఆ మూవీకి. ఈ మూవీ టీజర్ అయితే రీసెంట్ గానే రిలీజ్ అయింది. టీజర్ చూస్తుంటే ఒక మంచి సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో మూవీ లాగా అయితే ఉంది. మీలో ఎవరైనా ఈ టీజర్ ని ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి. నేనైతే వెయిట్ చేస్తున్నా ఈ మూవీ కోసం చాలా ఈగర్ గా. నెంబర్ 8 మిరాయ్. హనుమాన్ మూవీ తర్వాత తేజ సజ్జా ఎలాంటి మూవీతో వస్తారా అని వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ మిరాయ్ టీజర్ తో పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు తేజ సజ్జా అయితే. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, మన హిస్టరీలో జరిగిన కళింగ యుద్ధాన్ని బేస్ చేసుకొని ఇంకా అశోకుడి దగ్గర ఉన్న 7 మిస్టికల్ బుక్స్ ని ప్రొటెక్ట్ చేసే ఒక సూపర్ వారియర్ స్టోరీగా రాబోతుంది. ఇంకా ఇందులో దుల్కర్ సల్మాన్, మంచు మనోజ్ కూడా యాక్ట్ చేస్తున్నారంట. చూద్దాం మరి ఈ మూవీని డైరెక్టర్ కార్తిక్ ఎలా హ్యాండిల్ చేస్తారో. టీజర్ లోనే మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేసారు. ఈ మూవీ 18th ఏప్రిల్ 2025 కి అయితే రిలీజ్ కాబోతుంది. నెంబర్ 7 మిన్నల్ మురళి 2. కరోనా టైంలో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యి హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయిన మిన్నల్ మురళి మూవీకి ఈ మూవీ సీక్వెల్. దీన్ని అయితే డైరెక్టర్ అనౌన్స్ చేశారు. ఇంకా ఇందులో కూడా టొవినో థామస్ యాక్ట్ చేయబోతున్నారంట. ఇంకా ఈ మూవీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో పార్ట్ అని రూమర్స్ కూడా వస్తున్నాయి. ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. మరి చూద్దాం ఈ మూవీ అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందో. నెంబర్ 6 సరిపోదా శనివారం. ఈ మూవీ నాని అన్న ఇంకా వివేకాత్రేయ కాంబినేషన్ లో రాబోతుంది. ఈ మూవీ అయితే ఒక కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్ తో సూపర్ హీరో మూవీ రాబోతుంది. అది కూడా ఒక నార్మల్ పర్సన్ కి వారానికి ఒక్క రోజు సూపర్ పవర్స్ వస్తే, అది కూడా స్పెసిఫిక్ గా శనివారం రోజు వస్తాయి అన్నది ఈ మూవీ కాన్సెప్ట్. ఎంతైనా నాని అన్నకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి భయ్య. ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నిటిని మనం ముందుకైతే తీసుకొస్తూ ఉంటారు. ఈ మూవీ అయితే 29th ఆగస్ట్ 2024 లో రిలీజ్ కాబోతుంది. నెంబర్ 5 శక్తిమాన్ మన ఇండియాలో చాలా పాపులర్ సూపర్ హీరో. 90s కిడ్స్ ఎవరిని అడిగినా సరే తిన గురించి అయితే చెప్తారు. అంతేకాదు శక్తిమాన్ మన ఇండియాలో ఫస్ట్ లైవ్ యాక్షన్ సూపర్ హీరో. 2021 లో సోనీ స్టూడియోస్ అయితే మళ్ళీ శక్తిమాన్ మూవీని తీయబోతున్నామని ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. ఈసారి విఎఫ్ఎక్స్ ని కూడా బాగా యూజ్ చేయొచ్చు సోనీ కాబట్టి విఎఫ్ఎక్స్ క్వాలిటీలోనైనా దేంట్లోనైనా అసలు తగ్గదని నేనైతే అనుకుంటున్నా. చూద్దాం ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో. అంతేకాదు ఈ మూవీలో రణబీర్ సింగ్ ని తీసుకున్నారని రూమర్స్ కూడా వస్తున్నాయి. నెంబర్ 4 క్రిష్ 4. మన ఇండియాలో సక్సెస్ఫుల్ సూపర్ హీరో ఫ్రాంచైజ్ ఏదైనా ఉందంటే అది క్రిష్ ఫ్రాంచైజే. దాంట్లో నెక్స్ట్ పార్ట్ గా క్రిష్ 4 మూవీ అయితే రాబోతుందని అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంకా దానిపైన స్క్రిప్ట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయంట. ఇప్పుడైతే రుతిక్ రోషన్ వార్ 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు కాబట్టి అది అయిపోయాక క్రిష్ 4 అయితే స్టార్ట్ అవ్వచ్చు. ఇంకా ఇందులో కోయమిల్ గయాలో కనిపించిన జాదు ఏలియన్ అయితే కనిపించే ఛాన్స్ ఉందంట. నెంబర్ 3 జై హనుమాన్ మూవీ సక్సెస్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా ప్రశాంత్ వర్మ అయితే జై హనుమాన్ మూవీని అనౌన్స్ చేశారు. ఇది కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక పార్ట్ గానే ఉండబోతుందంట. ఇంకా ఈ ఫుల్ మూవీ హనుమంతుడి మీద బేస్ అయి ఉండబోతుందంట. అసలుకే మన ఇండియాలో దేవుడి మీద భక్తి ఎక్కువ. ఇంకా ఈ మూవీ ఏమాత్రం బాగున్నా సరే కలెక్షన్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఈ మూవీ అయితే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ కావచ్చు. నెంబర్ 2 బ్రహ్మాస్త్ర పార్ట్ 2. బ్రహ్మాస్త్ర ట్రయల్
లో పార్ట్ 1 వచ్చి సక్సెస్ అయింది. దానికి సీక్వల్ గా అయాన్ ముఖర్జీ పార్ట్ 2 ఎప్పుడో అనౌన్స్ చేసేసారు పార్ట్ 1 ఎండింగ్ లోనే. కాబట్టి అప్కమింగ్ గా రాబోతున్న సూపర్ హీరోస్ మూవీస్ లో ఇది కూడా ఒకటి. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 లో విఎఫ్ఎక్స్ అదంతా బానే ఉన్నప్పటికీ స్టోరీ ఒక్కటి కొంచెం అవుట్డేటెడ్ గా ఉంది. లేకపోతే తీసుకున్న కాన్సెప్ట్ కి ఇంకా స్టోరీ కూడా యాడ్ అయి ఉంటాయి. మూవీ కలెక్షన్స్ ఇంకా బాగా వచ్చాయి. ఈసారైనా స్టోరీ పైన ఫోకస్ చేస్తారేమో చూడాలి మరి. అండ్ ఫైనల్లీ నెంబర్ 1 కల్కి 2898 AD మూవీ మన ప్రభాస్ అన్న హీరోగా నాగశ్విన్ డైరెక్షన్ లో ఒక సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ ఇంకా మన మైథాలజీని బేస్ చేసుకొని అయితే రాబోతుంది. ఈ మూవీకి వరల్డ్ వైడ్ పిచ్చ హైప్ ఉంది. అంతేకాదు మొట్టమొదటిగా కామిక్ కాన్ ఈవెంట్ కి వెళ్ళిన ఇండియన్ సినిమా కూడా ఇదే. ఈ మూవీలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సరే ఈ మూవీ స్టోరీ లైన్ కి అన్నిటికీ కలిపి మొత్తం పెట్టిన బడ్జెట్ అంతా ఫస్ట్ డేనే రిటర్న్ వచ్చిన ఆశ్చర్యం లేదు. ఈ మూవీ అయితే June 27th కి రిలీజ్ కాబోతుంది. మరి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తా. దిస్ ఈజ్ సాయి సైనింగ్ ఆఫ్. బై బై.